హాయ్ అండి. మొన్న వచ్చి ఇద్దండి ఎన్ని బెండకాయ నారు విత్తనాలు అన్ని సీడ్స్ అన్నీ ఇక్కడ వేసానండి. బాగా వచ్చేసాయండి బెండకాయ నారు. కరివేపాకు మొక్కలు, ఈ కరివేపాకు మొక్క, తులసి మొక్కలు అన్నీ వేసానండి. బాగా వచ్చేసాయండి. టెంకాయ చెట్టు, మామిడి చెట్టు కూడా కాయలు కాస్తున్నాయండి. బాగా మంచి కాయలు వచ్చాయండి. శివరాత్రికి ఇంత కాయలు అవుతాయి కదండి. ఇదండి కొత్తిమీర, పనస, దానిమ్మ, మామిడి చెట్టు. ఇదండి ఇక్కడ కొత్తిమీర వేసానండి. బాగా మొలకలు వచ్చేసాయి. ఇక్కడ గోంగూర వేసానండి. కొత్తిమీర గోంగూర వేసేసాను. ఇక్కడ మామిడి చెట్టు అండి. నేను హౌస్ కట్టుకోవాలనుకుంటున్నానండి. ఒకటి చిన్న ఫామ్ హౌస్ లాగా కట్టుకుంటే సరిపోతుందండి నాకు. ఇదండి సపోటా చెట్టు బాగా వచ్చేసింది. నిమ్మ చెట్టు పెట్టారంటండి. టైమాన్ నేరేడంట చూడండి బాగా. ఎర్రజామ, మామిడికాయలు చూడండి చిన్న చిన్న కాయలు. శివరాత్రికి శివలింగం అంత కాయ వస్తుంది కదండి, అంత వచ్చిండాయండి. లిచి, డ్రాగన్ ఫ్రూట్ అండి. అక్కడక్కడ కూడా వేస్తున్నాను. షుగర్ కంట అండి, కాయ ఆకు తింటారంట. మునగ చెట్టు వేసానండి. జామ చెట్టు, ఇది కూడా మామిడి చెట్టు అండి. ఇది కూడా మారేడు చెట్టు, సిరి చెట్టు. పక్క కుళాయి లాగించుకున్నానండి. దీనికి ఒక 10,000 పట్టిందండి. మారేడు ఇదండి. ఈ చెట్టు వచ్చి ఎర్ర పూలు పూస్తుంది. అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఈ పూలు పూసున్నాయండి ఇప్పుడు. గులాబీ, వస్తున్నా అయిపోయింది. మొగ్గలు చూడండి గులాబీ. ఇది దోసాని, లక్ష్మీ తులసి, టెంకాయ చెట్టు, దవనం, మల్లి చెట్టు, చెట్టు, కంబరం, గులాబీ పూలు చూడండి పూసున్నాయి. దోసాని, ఇక్కడ ఒక టెంకాయ చెట్టు. నీళ్ళు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. వచ్చి గోరింటాయ చెట్టు. ఇది వచ్చి హనుమాన్ పొలం అంటండి. దోసాని, కరివేపాకు చెట్టు. ఇది వచ్చి తెల్ల శంఖం చెట్టు అండి. నేను స్వర, నేతి బీరకాయ, కాకరకాయ అన్ని విత్తనాలు గుచ్చానండి. రేపు అన్నీ తీగ పెట్టి అల్లిస్తాను. అన్నీ మొలకెత్తాయండి. ద్రాక్ష చెట్టు, తమలపాకు చెట్టు అండి. ఇద్దండి ఈ సైట్కి నేను కొక్కులను పెట్టి ట్రాక్టర్ని పెట్టి రేజన్ చేయించుకున్నానండి. ట్రాక్టర్ని కొక్కులను పెట్టిన తర్వాత నాకు కొక్కులకి ఒక 12,000 అయిందండి. ఇక ఆ రాళ్ళకి ఒక 4,000 అయినాయి. ఫినిషింగ్ చేయడానికి ఒక 7,000 అయినాయండి. ఒక మోటార్ కుళాయి వేయడానికి ఒక 10,000 అయిందండి. అన్నీ పెట్టుకున్నాను. ఇదో ఫినిషింగ్ పెట్టానండి. ఇక్కడ మాత్రం ఒక ఫామ్ హౌస్ లాగా కట్టించుకుంటానండి. బాగా రీజన్ చేసేసి ఒక ఎరువులు కూడా తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నానండి. అన్నీ వేసేసాను. ఈ రాళ్ళన్నీ తీసి సైడ్స్ అన్నీ వేసేసి బాగా చేయించుకుంటానండి నీట్గా. గులాబీ పూలు కూడా బాగా పూస్తున్నాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.